మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎవరైతే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇంట్లో మనకు మానసిక ప్రశాంతత, అదేవిధంగా కొంత అదృష్టము మన వెంట వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే జాతకరీత్యా కొన్ని గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మనము మన ఇంట్లో కొంత పాజిటివ్ ఇంపాక్ట్తో కానీ ప్రశాంతమైన వాతావరణంతో కానీ ఉన్న ఇంట్లో వాస్తు చిట్కాలు కొన్ని మనము చేసుకుంటూ ఉండడం ద్వారా కొంత మానసిక ప్రశాంతత కావచ్చును. అదేవిధంగా చిన్న గొడవలు లైక్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుముఖం కావచ్చును, పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు మన యొక్క ఇంటి సింహద్వారము తూర్పుందా ఉత్తరం కానీ ఉండే విధంగా చూసుకుంటే కొంత అదృష్టము మనకు ఉంటుంది. మరి మళ్ళీ జాతకరీత్యా కొందరికి సౌత్ బాగుంటుంది, కొందరికి వెస్ట్ బాగుంటుంది. మళ్ళీ అది సబ్జెక్టు ప్రకారంగా మళ్ళీ అది వేరు. సో ఇక్కడ కొన్ని చిట్కాలు మాత్రం చూసుకోండి. నీటి కుండ ఎప్పుడు కూడా ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఉండేటువంటి నీటికి సంబంధించిన కుండ లేదా ఒక ఎక్వేరియం కానీ ఇంట్లో ఈశాన్య ప్రదేశంలో పెడితే బాగుంటుంది. గ్యాస్ స్టవ్ తప్పకుండా ఆగ్నేయం వైపే ఉండాలి. ఎవరు చూసినా అట్లనే పెట్టుకుంటారు, కానీ కొందరు అట్లా నడుస్తూ ఉన్నది అనే విధంగా చెప్తారు. బియ్యం డబ్బా తప్పకుండా నైరుతి వైపు ఉండాలి. బియ్యం రైస్ బ్యాగ్ కానీ అది. బరువైన వస్తువులు కూడా నైరుతి వైపు పెట్టుకోవాలి. గడియారము తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉంచే ప్రయత్నం చేయాలి ఇంట్లో ఉండేటువంటి గోడ గడియారం. అదేవిధంగా ఇక చీపురుని పడమర వైపు కానీ వాయువ్యం వైపు కానీ ఉంచే ప్రయత్నం చేసుకోండి. ఇక ఎక్వేరియము ఈశాన్య వైపే ఇందాక చెప్పుకున్నాం. పడుకునే మంచము నైరుతి వైపు ఉంచండి. అదేవిధంగా మీ యొక్క టీవీని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇంట్లో ఒక 4 నిమ్మకాయలను 4 దిశలలో కూడా పెట్టడం ద్వారా ఒక 1 వీక్ అట్లా ఉంచితే ఎటు నుంచి అయితే మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆ యొక్క నిమ్మకాయ బరువెక్కడం కానీ అదేవిధంగా కుళ్ళిపోవడం కానీ జరిగే పరిస్థితి ఉంటుంది. ఒక వారం రోజులు అదే దిక్కులో ఉంచితే. సో అటువైపున కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకొని అక్కడ కొంత రాళ్ళ ఉప్పును ఒక ప్లేటులో కానీ ఒక మట్టి పాత్రలో కానీ పోసి అటువైపుగా పెడితే మంచి ఫలితం ఉంటుంది. సో జాతకరీత్యా ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే క్రమంలో వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని 1-2 సార్లు ముందుకు వెళితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.